తిరుమలలో జుట్టు ఎందుకు ఇస్తారో మీకు తెలుసా? మొదటిసారి వెంకటేశ్వర స్వామి చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం ధరించి రోజు చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి చీమలకు పాలిచ్చేవాడు. అది గమనించిన కాపరి ఆ ఆవు మీదకి గొడ్డలి విసురుతాడు. అది గమనించిన వెంకటేశ్వర స్వామి ఆవుకు అడ్డంగా నిలబడతాడు. అప్పుడు ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామికి తగిలి రక్తం కారుతుంది. కొన్ని రోజుల తర్వాత గాయం మారుతుంది, కానీ అక్కడ జుట్టు మాత్రం రాదు. ఒకసారి వెంకటేశ్వరుడు పనుకున్నప్పుడు ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి గాంధర్వ కన్య ఆయనను చూసి కిందకు వస్తుంది. ఆయనకు కళ్ళకు తగిలిన దెబ్బను చూసి ఎంతగానో బాధపడి తన జుట్టునిస్తుంది. అప్పుడు వెంకటేశ్వరుడు అంటాడు, నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా, కలియుగంలో కొండ మీదకు వచ్చే భక్తులు వాళ్ళని జుట్టు ఇచ్చే సాంప్రదాయంగా వస్తుంది అని, ఆ శక్తి నీకు దక్కుతుంది అంటాడు. ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.